ఏం చేయబోతున్నాం మైరా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. కరెక్టేనా? కరెక్ట్. ఇప్పుడు ముందు ఏం చేయాలి? మనము స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు: అన్నం, రైస్, క్యారెట్ తురుము, 2 కోడిగుడ్లు, కారం, పసుపు, ఉప్పు, నూనె. ఇప్పుడు 4 స్పూన్లు నూనె పోసుకోవాలి. నూనె ఎవరు తగినంత వాళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు జల్లి ఉందని క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకున్నాక ఎగ్గు పగలు కొట్టుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు. ఓకేనా? కొద్దిగా కారం. ఇంటికే ఈ వీడియో ఇంటికే కారం 1 స్పూన్ కారం. బాగా ఎగరగాలి, మంచి సువాసన వచ్చేదాకా. వచ్చినాక కొద్దిగా సాల్ట్, ఎప్పుడో కొద్దిగా సాల్ట్ వేయాలి. బాగా ఎక్కువ ఇలా బాగా చేసినాక, బాగా వేగిపోయినాక కొద్దిగా నూనె, మళ్ళీ కొద్దిగా నూనె పట్టే పెట్టాను. మనం ఇవన్నీ అడ్డం తీసేసుకున్నాం. తీసేసుకొని ఈలోపు బాగా వేగిపోయినాక రైస్ పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే బాగా ఎగ్లో కలిసిద్ది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. బాగా చిన్నగా మిక్స్ చేయాలి. Well,
ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్, క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎవరికి ఇష్టం? నాకు ఇష్టం. మాహిరాకి, మాహిరా బేబీకి ఇష్టం. ఓకే मैं वीडियो डालती हूँ तो बोलना. इष्टम. हाँ चैनल में हाय बोलो. हाय. बाय बोलो. వీడియో తీసుకుంది ఎవరు అనుకుంటున్నారండి? నేనే మాహిరా. వీడియో తీసుకుంది ఆ డాన్స్ వీడియో ఉంది కదా, అది చూడండి. అది వీడియో తీసుకుంది ఎవరు అనుకుంటున్నారు? కుకింగ్ వీడియో నా మనవరాలు మాహిరా తీసుకుంది. నా మాహిరాయే నేర్పించింది కూడా నాకు యూట్యూబ్. నా మనవరాలే నేర్పించింది, లేకపోతే నాకు రాదు. ఇప్పుడు నా మనవరాలే ఫస్ట్ సారి కుకింగ్ చేద్దామమ్మమ్మ అని చెప్పింది. సరే అలా నీ ఇష్టం, నేను చేస్తాను, తీస్తావా అంటే ఓకే నేనే ఇస్తానండి. సరే అని ఇద్దరు వచ్చి కుకింగ్ చేస్తున్నాం. ఇంకో 10 నిమిషాల్లో క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. బాగా కలుపుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మన ఇష్టం ఏది వేసుకుంటే వెజిటేబుల్ వేసుకోవచ్చు. దాంట్లో బాగా రోస్ట్ కావాలి. మా మాహిరా పాపే నాకు వీడియో నేర్పించింది, యూట్యూబ్ నేర్పించింది. మా మాహిరా బేబీ నేర్పించింది, కొద్దిగా నేర్పించింది, నేను నేర్చుకుంటున్నాను. మా పాప చాలా తెలివైంది. మా మాహిరా పాప చాలా తెలివైంది, మంచిగా చదువుకుంటుంది, మంచిగా స్కూల్కి చెప్పిన మాట మంచిగా వింటుంది. పెద్దలంటే గౌరవం, చిన్నపిల్లలంటే ప్రేమ, అన్నీ కలబోసుకొని మా పాప ఒక వరం. మనవరాలు కూడా ఉంది. రెండు మొలవరాలు, రెండు మనవాళ్ళు నాతో. అవును, నా से छोटी बोलो. माहिरा में से माहिरा गुड हमेरा गुड दमन बोलो. మాహిరా పాప నాకు ఇంకో మనవరాలు కూడా ఉంది. నా మనవరాలు నా కొడుకు బిడ్డ అన్నేరా పాప చాలా అందంగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ నాకు మంచి ప్రాణంగా ఉంటారు. వాళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అమ్మాయి రైస్ తింటారు. ఇప్పుడు రైస్ చూడండి. బాగా ఫ్రైడ్ రైస్ బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మాంగా ఎన్నిగా సూపర్గా తింటుంది. చూడండి, ప్లేట్లో అయిపోయింది. చేసేసాము. స్టవ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అవి మధ్య కాదు స్పూన్ పెట్టుకొని హాట్గా మాహిరా పాప
ఎగ్ ఫ్రైడ్ రైస్ భోంచేస్తుంది. ఓకేనా? చూడండి గాయ్స్ ఎంత మంచిగా ఉందో. మా అమ్మమ్మ చేసింది నాకు ఇష్టమని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.